నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలంగాణ ట్యాపింగ్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది ఇదేదో కొందరు ప్రముఖులకే పరిమితం కాలేదు కొన్ని రంగాల వారిని టార్గెట్ చేయలేదు ఎవరు దొరికితే వారి ఫోన్లు ట్యాప్ చేశారన్న సమాచారం విస్తుపోయేలా చేస్తోంది అసలు ట్యాపింగ్ చేయడం నేరం కాదా అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారంలో ప్రైవేట్ సైన్యం జోక్యం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ట్యాపింగ్ కేసులో సిబిఐ ఎంక్వైరీ తప్పదేమో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి తెలంగాణ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటపడుతున్నాయి అసలు ట్యాపింగ్ సంగతి ఏంటి ట్యాపింగ్ చేయొచ్చా లేదా చేస్తే ఎవరు చేయాలి ఎలాంటి ప్రొసీజర్ పాటించాలి ఉద్దేశం మంచిదైనప్పుడు ఏం చేసినా తప్పు కాదనే కాన్సెప్ట్ కరెక్టే కానీ ఉద్దేశాలు చెడ్డవైనప్పుడే చిక్కులొస్తాయి ట్యాపింగ్ చట్టబద్ధం కాదు కానీ సంఘ విద్రోహుల ఆట కట్టించడానికి ఇంటెలిజెన్స్ విభాగం ట్యాపింగ్ లాంటివి పరిమితంగా వాడుతూ ఉంటుంది ఇంకా అవసరమైనటువంటి అనుమతులు కూడా తీసుకుంటారు ఇలా జరిగే ట్యాపింగ్ చాలా పరిమితం ఈ సమాచారం అతి రహస్యం ఆథరైజ్ వ్యక్తులకు తప్పితే ఎవ్వరికీ విషయం తెలియనివ్వరు కానీ ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరిగిన అరాచకం వేరు అంతా నా ఇష్టం నచ్చని వ్యక్తి ఫోన్ ట్యాప్ చేస్తాం పర్సనల్ సమాచారం తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తాం కేవలం డబ్బు సంపాదనే కాదు పదవులు ఇంకేం ఆశించి చేశారు అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది తెలంగాణ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం 2 టీంలు పనిచేశాయి ప్రభాకర్ రావు నేతృత్వంలో పోలీస్ టీం ఒక ప్రైవేట్ వ్యక్తి నేతృత్వంలో ప్రైవేటు సైన్యం పనిచేశాయి పోలీస్ టీంలో భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు రాధాకిషన్ రావు ఉన్నారు ఇది అధికారిక టీం కానీ ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో ప్రైవేటు సైన్యమే పనిచేసింది ఇది అనధికారిక టీం ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకేమెరక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు అయితే అధికారుల అత్యుత్సాహంతో తెలిసి కొంత తెలియకుండా ఎంతో ట్యాపింగ్ జరిగిందనే చర్చ జరుగుతోంది ప్రైవేట్ సైన్యం చేసిన అరాచకాలు అన్నీ బయటకొస్తే చాలా రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 3 ఏళ్ల క్రితమే ట్యాపింగ్ గురించి బయటపెట్టారు ఇయాలను నా మీద వేణుగోపాలరావు దుగ్గ్యాల ప్రణీత్ రావు నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయాలని ఏదైతే చేస్తున్నో చెయ్యి టెలిఫోన్ ట్యాపింగ్లు చేయి ఏడ ఉన్నా వచ్చి చూసుకో నిన్ను మాత్రం వదిలేది లేదు ఇప్పుడు రేవంత్ ఇంటి సమీపంలోనే ట్యాపింగ్ ఆఫీస్ బయటపడడం ఆయన వాదనకు బలం చేకూర్చింది తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ బాగోతం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగనిదే దీంతో తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ట్యాపింగ్ లో ప్రైవేటు సైన్యం ఇన్వాల్వ్ కావడంతో ఎక్కడ పడితే అక్కడ ట్యాపింగ్ ఆఫీసులు సర్వర్లు ఏర్పాటు చాలా దారుణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మావోయిస్టులు టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం ఒక పద్ధతి లేకపోతే ఎవరిపైనా అనుమానం ఉంటే అవసరమైన అనుమతులు తీసుకుని ట్యాపింగ్ చేయొచ్చు అంతేకాని సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ర్యాండమ్ గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం పర్సనల్ వ్యవహారాలు విని వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడడం వ్యవస్థీకృత నేరం కంటే తక్కువ అనేది అసలు ప్రశ్న డ్రగ్స్ నెట్వర్క్ మాఫియా నెట్వర్క్ తరహాలో ట్యాపింగ్ నెట్వర్క్ పనిచేస్తుందనే విషయం అందరినీ భయపెడుతోంది ఇదేదో హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన వ్యవహారం కూడా కాదు జిల్లాలకు ట్యాపింగ్ భూతం విస్తరించిందన్న కోణం మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది ట్యాపింగ్ ను ఎన్ని రకాలుగా వాడకూడదో అన్ని రకాలుగా ఉపయోగించారని విచారణలో తేలుతోంది ఎవరి ఒత్తిడితోటి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న అధికారులు ట్యాప్ చేసిండ్రో లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్ గా ఉన్న పారిశ్రామికవేత్తలను బంగారు వర్తకులను డబ్బున్న వాళ్లను రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్లను వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్ళతోటి లావాదేవీలు చేసిండ్రో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి ట్యాపింగ్ పేరుతో ఫోన్ కాల్స్ వింటే అంత కొంపలు మునిగిపోతాయా అనుకోవడానికి లేదు ఈ రోజుల్లో ఒకరు ఫోన్ కాల్స్ వింటే చాలు వారి జీవితంపై ఒక అవగాహన వచ్చేస్తుంది ఆ అవగాహనతో వారి జీవితాన్ని తమకు తోచినట్టుగా ఆడిస్తారు ట్యాపింగ్ నిందితులు వ్యాపారుల్ని బెదిరించి నచ్చిన పార్టీలకు ఎలక్టరల్ బాండ్లు కొనిపించారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుని చేయకూడని పనులు చేయించారు రియల్టర్లను టార్గెట్ చేసి వసూళ్లు చేశారు
చివరకు నగల దుకాణాల యజమానుల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బు నొక్కేశారు. ఇలా ఒక్కటేంటి కావలసినన్ని పద్ధతుల్లో ఇల్లీగల్ దందా చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 4 కోట్ల మంది జీవితాలపై 50 మంది సభ్యుల ముఠా డేగ కన్నువేసిందే. అందరి కదలికలు లావాదేవీలు గమనించింది. సందు దొరికితే బెదిరించడం కాదు, సందు చేసుకుని మరీ బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేశారు. ట్యాపింగ్ కేసు వెలుగు చూశాక చాలా మంది ట్యాపింగ్ బాధితులు బయటకొస్తున్నారు. వారు చెప్పేది విని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతవుతోంది. ట్యాపింగ్ చేయాలంటే చాలా అనుమతులు కావాలి. ఇక ట్యాపింగ్ చేసే డివైస్లు ఉంచే ఆఫీస్ సర్వర్లు పెట్టాలంటే ఇంకా పై స్థాయి నుంచి ఆమోదం అవసరం. కానీ ఇవేవీ పాటించకుండా తోచిన చోట ఆఫీస్ ఏర్పాటు చేశారు. నచ్చిన చోట సర్వర్లు పెట్టేశారు. కనీస ప్రోటోకాల్ కూడా పాటించలేదు. ఎక్కడ డబ్బొస్తుందనుకుంటే అక్కడ ట్యాపింగ్ ఆఫీస్ తెరిచారు. ఎక్కడ అయిన వాళ్లుంటే అక్కడ ట్యాపింగ్ సర్వర్లు పెట్టేశారు. ఇదేంటని అడిగేవాడు లేడు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎలక్టరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరుణంలో ట్యాపింగ్ను వాడి ఎన్నో ఎలక్టరల్ బాండ్లు ఇప్పించారని దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వ్యాపారంలో సవాలక్ష వ్యవహారాలుంటాయి. తోటి వ్యాపారితో కష్టం సుఖం చెప్పుకుంటే బుక్ అయిపోయినట్టే. డైరెక్ట్గా మాట్లాడడం రిస్క్ అని ఫోన్ చేశారా ఇక వ్యాపారం రోడ్డున పడిపోయినట్టే. ఇలా వెంటాడి వేధించారు ట్యాపింగ్ నిందితులు. వీరి బాధలు పడలేక వన్ టైం సెటిల్మెంట్కు బేరం మాట్లాడుకున్న వారు కూడా ఉన్నారు అనే వాదన వినిపిస్తోంది. మరికొంతమంది ఇంకాస్త డబ్బిచ్చి వ్యాపార ప్రత్యర్థులపై ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారని కూడా చెబుతున్నారు. సినిమాలు, వ్యాపారాలు, భూ లావాదేవీలు, బంగారం కొనుగోళ్లు ఇలా ఒక్కటేంటి కాస్త డబ్బులు కనిపించే ఏ రంగాన్ని ట్యాపింగ్ భూతం వదలలేదు. ఇంకా చాలా మంది ట్యాపింగ్ బాధితులైనా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదనే కోణం ఉంది. గత కొన్నాళ్లుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలనే కాదు, సహజంగా జరిగినట్టుగా కనిపించిన ప్రతి లావాదేవీని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తిందే. ఎలక్టరల్ బాండ్లకు ట్యాపింగ్ లింక్ బయటపడడంతో బాండ్ వారీగా దర్యాప్తు జరుగుతోంది. బాండ్లంటే ఫిజికల్గా కనిపిస్తాయి కాబట్టి విచారణ చేయొచ్చు. కానీ విన్న ఫోన్ కాల్స్, బెదిరింపులకు వాడిన ఆడియోలు ఇవన్నీ ఎలా చూడాలి, ఎక్కడ వినాలి, వీటిని ఏ ఏ ఘటనలతో లింక్ చేయాలి అనేది పెద్ద చిక్కు ప్రశ్న. ఇంత సంక్లిష్టమైన కేసును సాధారణ దర్యాప్తుతో తేల్చగలరా అనేది తేలాల్సి ఉంది. ట్యాపింగ్ వ్యవహారంలో కొత్తగా ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. కేసును మరింతగా తవ్విన కొద్దీ ఇంకా ఏ ఏ విభాగాలు రంగంలోకి దిగి విచారించాల్సి వస్తుందో అనే సందేహాలుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఉపయోగించాల్సిన ట్యాపింగ్ కొందరి ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చిందనే అంశం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రియల్టర్లు, జ్యువెలరీ షాప్ ఓనర్లు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తేలిందే. కానీ రాబోయే రోజుల్లో సమాజంలో ఇంకే వర్గాల వారి పేర్లు బయటకొస్తాయనేది చూడాల్సి ఉంది. అసలు ట్యాపింగ్ పేరుతో చేసిందంతా చెబుతున్నారా, కేవలం కొంత సమాచారమే రివీల్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ట్యాపింగ్ ను వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడారనే కోణం వెలుగు చూడడంతో ట్యాపింగ్ లో మస్తు షేడ్స్ ఉన్నాయని తేలిపోయింది. సంఘ విద్రోహ శక్తులు, వారితో లింకులున్న అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉంది. అదే ఎస్ఐబి. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 3 దశాబ్దాల క్రితమే ట్యాపింగ్ ఆరోపణలతో ఓ సీఎం పదవి ఊడిపోయిందంటే ట్యాపింగ్ చట్టవిరుద్ధమనే సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయినా సరే అధికారంలో ఉన్నవాళ్లు ట్యాపింగ్ చేయడం మాత్రం మానడం లేదు. బయటపడినప్పుడు కదా సమస్య. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. ముందు ట్యాపింగ్ చేసి రాజకీయ అడ్వాంటేజ్ పొందాలని చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు. అవకాశం వస్తే ఎవరైనా ట్యాపింగ్ చేయడానికి వెనుకాడనే చర్చ గట్టిగా జరుగుతోంది. అంతెందుకు, ఏకంగా కేంద్రమే పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి వందల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్, హ్యాకింగ్ చేస్తున్నాయనే ఆరోపణలొచ్చాయి. ఇలా పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చట్టవిరుద్ధమని తెలిసినా లొసుగుల్ని వాడుకుని రెచ్చిపోతున్నారు. అడపాదడపా ఆరోపణలొచ్చినా నిజాలు నిగ్గు తేల్చడం కష్టంగా మారుతోంది. ఇదే అదునుగా ట్యాపింగ్, హ్యాకింగ్ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కానీ ఇప్పటిదాకా దేశంలో అడపాదడపా జరిగిన ట్యాపింగ్ ఒక లెక్క, ఇప్పుడు తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ మరో లెక్క అనే చర్చ జరుగుతోంది. అసలు ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా, ఇంత బరితెగించి ట్యాపింగ్ చేసిన ఘటన గతంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు. ట్యాపింగ్ చేయాల్సిన వారితో ఏమాత్రం సంబంధం లేకుండా ట్యాపింగ్ జరిగింది. జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరు కూడా విన్ని వ్యక్తులు అనూహ్యంగా ట్యాపింగ్ ను సొంతానికి వాడేసుకున్నారు. అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం నయా దారితోపిడి అని చెప్పక తప్పదు. ఓ రకంగా బ్లాక్మెయిలింగ్ కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని జత చేశారనే చెప్పాలి. అసలు ట్యాపింగ్ ఇంత తేలిగ్గా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సంఘ విద్రోహుల కదలికల గురించి తెలుసుకోవడానికి ట్యాపింగ్ ను పరిమితంగా వాడొచ్చు, కూడా ప్రత్యేకించిన వ్యవస్థలే చేయాలి.
అంతేకాని సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం, ప్రైవేటు సైన్యం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడమే వివాదానికి దారితీస్తోంది. ఇప్పుడు ట్యాపింగ్ పేరుతో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. కాల్ వస్తుందా వినే, సీక్రెట్ సమాచారమా రికార్డ్ చేసే, మన నెట్వర్క్ లేని చోట దందా జరుగుతోందా అర్జెంటుగా అక్కడ సర్వర్ పెట్టే. ఇంత సింపుల్ గా జరిగింది ట్యాపింగ్ భాగోతం. ఎక్కడ పడితే అక్కడ ట్యాపింగ్ ఆఫీసులు, సర్వర్లు పెట్టేశారు. అదేదో కాల్ సెంటర్ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నంత సింపుల్ గా ట్యాపింగ్ టీంని ఎంపిక చేశారు. ఈ టీంలో అసలు ట్యాపింగ్ స్పెల్లింగ్ తెలియని వారు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. ఎక్కువ తెలిస్తే అతిరహస్యం బట్టబయలవుతుంది. అందుకే డబ్బులు తీసుకుని చెప్పింది తూచా తప్పకుండా చేసే బ్యాచ్ ను హైర్ చేశారు. వీరిని నడపడానికి మాత్రమే కీలక వ్యక్తులు పనిచేశారు. ఎక్కడా తమ ప్రమేయం ఉండకుండా అంతా థర్డ్ పార్టీ వ్యక్తులతో బ్లాక్మెయిల్ దందా నడిపారు. అసలు ఇంత పెద్ద స్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతలు ఏదో ఉద్దేశంతో ట్యాపింగ్ కు కాస్త సడలింపిస్తారు. పోలీస్ అధికారులు ఇంకేవో ఉద్దేశాలతో మరి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. కానీ ఏం చేసినా, ఎంత చేసినా ఓ అదృశ్య పరిధిని పెట్టుకుంటారు. కానీ తెలంగాణ ట్యాపింగ్ టీం మాత్రం ఏ రూలు ఫాలో కాలేదు. ట్యాపింగ్ పేరుతో బరితెగించారు. విచ్చలవిడిగా బెదిరింపులకు దిగారు. బలవంతంగా డబ్బులు లాక్కున్నారు. ఇవ్వకపోతే టార్చర్ పెట్టారు. కొన్ని డేంజరస్ శాంపిళ్లు కూడా ట్రై చేశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇంట్లో ఆఫీస్, రోడ్డు మీద డివైస్, ఆఫీస్లో సర్వర్, అంతేనా? బేస్మెంట్, పేమెంట్ ఇలా దేన్ని వదలలేదు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ బ్లాక్ మెయిలింగ్ కు అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ, కాదేది ట్యాపింగ్ కు అనర్హం అన్నంత రేంజ్ లో చెలరేగిపోయారు. ట్యాపింగ్ చేసేవాడే మొనగాడు అన్నట్టుగా ఊరు పేరు లేని వ్యక్తుల్ని, ప్రముఖుల్ని బెదిరించారు. కేవలం ఫోన్ కాల్స్, ఆడియో వినిపించి బతుకు రోడ్డున పడేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు బెదిరిపోయారు. అడిగినంత ముట్టజెప్పారు. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. కొందరు సామాన్యులైతే నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారనే అనుమానాలు లేకపోలేదు. అదే నిజమైతే ట్యాపింగ్ కేసు కాస్త హత్యాయత్నం కేసుగా కూడా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ట్యాపింగ్ కేసులో జరిగిన బాగోతాలన్నీ చూస్తుంటే ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లు వర్తించేలా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో అదే ప్రజలకు విశ్వాసఘాతకం చేసేలా ట్యాపింగ్, హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరమవుతుంది. తెలంగాణలో ట్యాపింగ్ ఎపిసోడ్ కొలుక్కొస్తే ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు. అంతగా ట్యాపింగ్ కేసు రోజుకొక రకంగా మలుపు తిరుగుతోంది. ఫలానా కోణం ఉండదులే అనుకోవడానికి లేదు. ఈ నేరం జరగదులే అని సరిపెట్టుకునే అవకాశం లేదు. దొరికిన అవకాశాన్ని వాడుకున్న నిందితులు దొరకని అవకాశాలు కూడా సృష్టించుకుని మరీ వ్యవస్థీకృతంగా ట్యాపింగ్ వ్యవహారం నడిపారు. ట్యాపింగ్ ను విచారిస్తున్న సిట్కు కూడా కనుచూపు మేరలో కామాలే కానీ ఫుల్ స్టాప్లు ఎక్కడా కనిపించడం లేదు. సమాజ హితం కోసం కొన్ని వ్యవస్థలుంటాయి. ప్రజల రక్షణ కోసం మరికొన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా సృష్టిస్తారు. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని వ్యవస్థలకు విశేష అధికారాలిస్తారు. వీటన్నిటి వెనుక ప్రధాన ఉద్దేశం శాంతి భద్రతలు కాపాడడం. సమస్యలు వచ్చాక పరిష్కరించడం ఒక ఎత్తైతే అసలు సమస్యే రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో సమస్య రాకుండా చూడ్డానికే ఎక్కువగా తాపత్రయపడుతున్నాయి. కానీ ఇప్పుడు ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే కనీ విని ఎరుగుని సమస్యను సృష్టించినట్టుగా ఉంది. నిజంగా ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిన ప్రతి విషయం బయటకు చెబితే అల్లకల్లోలం రేగుతుందనే భయాలు కూడా ఉన్నాయి. సమాజ హితం కోసం కొన్ని నిజాలు బయట పెట్టకుండా ఉండాల్సిన అవసరం కూడా రావచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రైవేట్ వ్యక్తుల్ని ఈ స్థాయిలో ఇన్వాల్వ్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. కొందరు అధికారులు బరితెగింపు మొత్తం వ్యవస్థకే కళంకం తెచ్చిపెట్టిందే. ఇప్పుడు ఎక్కడ ట్యాపింగ్ సర్వర్ బయటపడుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన స్థితి. రోడ్డు మీద ఆగి ఉన్న కారు ట్యాపింగ్ ఆఫీస్ కావచ్చు. ప్లాట్ఫామ్ మీద పాన్ డబ్బాలో ట్యాపింగ్ డివైస్ ఉండొచ్చు. కాల్ సెంటర్లో ట్యాపింగ్ సర్వర్ పెట్టొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దేన్నైనా అనుమానించాల్సిందే అనేంతగా ట్యాపింగ్లో ప్రైవేట్ జోక్యం ఉంది.
ఈ ప్రైవేట్ ట్యాపింగ్ కథలు ఎక్కడ ఎండవుతాయో చెప్పడం కూడా కష్టం. ఇదేదో గొలుసుకట్టు మార్కెటింగ్ లాగా ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు అంటూ ట్యాపింగ్ చైన్ తయారు చేశారా అనే అనుమానాలున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ ట్యాపింగ్ కేసు పరిధి విస్తృతమయ్యే అవకాశాలున్నాయి. ట్యాపింగ్ వ్యవహారంలో 4-5 ప్రైవేట్ వ్యక్తులు ఉంటే అనుకోవచ్చు. కానీ పదుల సంఖ్యలో ప్రైవేట్ సైన్యమే ఇన్వాల్వ్ అయింది. ఈ సైన్యం ఇంకా ఏమేం అరాచకాలు చేసిందనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ వ్యవస్థలు ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయాల్సిన ట్యాపింగ్ను ప్రైవేట్ సైన్యం చేతికి అప్పగించడమేంటి అనేదే అసలు ప్రశ్న. అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఏం బాధ్యత ఉంటుంది? వారేం చేసినా ఎవరు జవాబుదారీ అవుతారు? ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా ఉన్నతాధికారులు బరితెగించి నడిపిన ట్యాపింగ్ నెట్వర్క్ను ఛేదించడం అంత ఈజీ కాదనే చర్చ కూడా నడుస్తోంది. ప్రభుత్వ వ్యవస్థ అయితే గుర్తుపట్టొచ్చు, బాధ్యత గల అధికారి అయితే కనుక్కోవచ్చు. కానీ ఊరు పేరు లేని ప్రైవేట్ వ్యక్తిని ఎక్కడని వెతకాలి, ఏమని వెతకాలి, అసలు ఎలా పట్టుకోవాలి? ఇప్పుడిదే సిట్ ముందున్న పెద్ద సవాల్. ట్యాపింగ్లో వ్యూహాత్మకంగా పెద్ద మొత్తంలో లావాదేవీల్ని ప్రైవేటు సైన్యం నిర్వహించిందనే అంశం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ మనీ వ్యవహారం ఫెయిర్గా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే చేసింది ట్యాపింగ్, ఆపై బ్లాక్ మెయిలింగ్. ఇక వీళ్లు బాధ్యత లేని ప్రైవేట్ వ్యక్తులు. ఈ లావాదేవీల వివరాలు కనుక్కుని వాటిని బయటపెట్టడం కష్టసాధ్యమనేది మరొక వాదన. ప్రభుత్వ వ్యవస్థల పరిధిలో ఉన్నంత వరకు ట్యాపింగ్ ఓ స్థాయిలోనే ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రైవేట్ సైన్యం ఇన్వాల్వ్ అయ్యాక అది ఏ స్థాయిలో అయినా జరిగి ఉండొచ్చనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ నిజంగా ట్యాపింగ్ చేసేవారే చేస్తే సాధ్యం కాకపోవచ్చు. కానీ పెద్ద సంఖ్యలో ప్రైవేట్ సైన్యం ఇన్వాల్వ్ అయినప్పుడు ఏదైనా సాధ్యమే అనే సమాధానాలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ట్యాపింగ్ వ్యవహారం ప్రైవేట్ సైన్యానికి పండుగైందే. పైసా పెట్టుబడి లేదు, రిస్క్ అసలే లేదు. అసలు కల్లో కూడా అనుకోలేదు. తేరగా డివైస్లొచ్చాయి. ఎక్కడ కావాలంటే అక్కడ సర్వర్లు పెట్టేశారు. పెత్తనం కూడా నామమాత్రమే. ఎవరికి వారే బాస్. తోచినట్టుగా ట్యాపింగ్, నచ్చిన కాల్స్ రికార్డింగ్, కావలసినంత డబ్బు గుంజడం, ఇదే పని. అత్యంత వ్యవస్థీకృతంగా నేరం జరిగినా ఆధారాలు దొరకడం అంత తేలిక కాదన్న అతి విశ్వాసమే ప్రైవేటు సైన్యంతో లెక్కలేని అరాచకాలు చేయించింది. కేవలం డబ్బు లాగడమే కాదు, వ్యక్తిగత జీవితాలు చిన్నాభిన్నం చేయడానికి వెనుకాడలేదు. మరొకరి జీవితం తమ చేతిలో ఉందనే శాడిస్టిక్ సైకోయిజంతో వారి జీవితాల్ని చిందరవందర చేయడానికి వెనుకాడలేదు. తరువాతి పరిణామాల గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించినా అది కూడా కిక్కే అనుకున్నారు. ఈ ట్యాపింగ్ కిక్కులో కొట్టుకుపోయి ఎన్ని నేరాలు ఘోరాలు చేశారోని సిట్ కూపీలాగే పనిలో బిజీగా ఉంది. మొదట ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ఎస్ఐబిలో పనిచేసిన అధికారులే అయ్యుంటారని అనుకున్నారు. కానీ విచారణ జరిగే కొద్దీ ప్రైవేట్ సైన్యానిదే పెద్ద పాత్ర అని తేలే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రైవేట్ వ్యక్తులే ప్రధాన నిందితులయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారం చాలా సంక్లిష్టంగా మారుతోంది. దర్యాప్తు సాగిన కొద్దీ కొత్త లింకులు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేసు సిబిఐ చేతికి వెళ్లక తప్పదు అన్న చర్చ జరుగుతోంది. ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఎవ్వరిని వదలకుండా ట్యాపింగ్ చేయడం, లక్షల సంఖ్యలో కాల్స్ రికార్డ్ అయ్యాయన్న లీకులతో భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు, టెర్రరిస్టుల ఆనుపాన్లు తెలుసుకోవడానికి వాడాల్సిన విధానం ట్యాపింగ్. కానీ తెలంగాణలో జరిగిన తంతు ఇందుకు పూర్తిగా విరుద్ధం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టడానికి ట్యాపింగ్ను విచ్చలవిడిగా వాడేశారు. రికార్డ్ చేసిన ఫోన్ కాల్స్ వినిపించి బ్లాక్మెయిల్ చేయడానికి బరితెగించారు. ఇంత సంక్లిష్టమైన కేసును రాష్ట్ర స్థాయిలో సిట్ విచారించడం కంటే సిబిఐకిస్తే మేలు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్యాపింగ్ వ్యవహారాన్ని లోతుగా తవ్వితే దేశద్రోహం, మనీ లాండరింగ్ కోణాలు కూడా వెలుగు చూడొచ్చు. అప్పుడైనా జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చు. అసలు ట్యాపింగ్ కేసు ఏ మలుపు తిరుగుతుంది, ప్రైవేట్ సైన్యం పాత్ర ఏ తీరానికి చేరుతుంది అనేది కేసు దర్యాప్తును నిర్దేశించనుంది. ప్రైవేటు సైన్యం పాత్ర వెలుగు చూసే కొద్దీ, అది చేసిన నేరాలు నిరూపణ అయ్యే కొద్దీ కేసు పరిధి బాగా పెరుగుతుంది. ప్రైవేట్ సైన్యంలో ఎవరైనా ఇతర రాష్ట్రాల వారున్నా కేసు విచారణ మొదలయ్యాక వేరే రాష్ట్రాలకు పరారైనా కేసును జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. రేపు ఏమైనా జరగొచ్చు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలని పోలీస్ శాఖ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎస్ఐబి విభాగంలో ఎలాంటి చర్యలుంటాయి? కేసు సిబిఐకి వెళ్తే ఎవరి మెడకు చుట్టుకుంటుంది? ప్రైవేటు సైన్యాన్ని సిబిఐ ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్లు మొదలయ్యాయి. ఇంకా దర్యాప్తు ముందుకెళ్లే కొద్దీ ఈ డిమాండ్లు ఇంకా ఉధృతమయ్యే అవకాశాలున్నాయి. పైగా పోలీస్ శాఖకు అనుబంధంగా ఉండే ఎస్ఐబి ఇన్వాల్వ్ కావడం,
ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులే ప్రైవేటు సైన్యాన్ని హైర్ చేయడం లాంటి చర్యలు సీబీఐ దర్యాప్తుకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఎన్నికలయ్యాక కేంద్రం కూడా ట్యాపింగ్ కేసు గురించి కూపిలాగొచ్చు. అప్పుడు కేంద్రం ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటిదాకా ట్యాపింగ్ కేసు విచారణ పెద్ద విషయం కాదు. ఎన్నికలయ్యాకే అసలు సినిమా ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. పోలీస్ అధికారులు కూడా అందుకు అనుగుణంగానే ప్రిపేర్ అవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. సామాన్యుల ఫోన్ ట్యాప్ చేయడమే నేరం. అదే పని చేయకూడని వ్యక్తి చేస్తే ఘోరం. ఇక్కడ ట్యాపింగ్ కోసం ప్రైవేటు సైన్యం ఏర్పాటు అరాచకానికి పరాకాష్ట. ఇక ఈ ప్రైవేటు సైన్యం ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని చేసిన బ్లాక్మెయిల్లు, వసూళ్లు అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఇంత తతంగాన్ని చేసి చాలా విస్తృతంగా ఇంకా లోతుగా విచారించాల్సిన అవసరం కనిపిస్తోంది. సీబీఐ అయితే రాష్ట్ర స్థాయి ఒత్తిళ్లకు తలగ్గకుండా మరిన్ని నిజాలు బయటపెడుతుందనే చర్చ జరుగుతోంది. ట్యాపింగ్ అనేది చిన్న విషయం కానే కాదు. నాకు తెలియదు అని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇదేదో పొరపాటున జరిగిందనడం కంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు. అంతా పక్కా స్కెచ్ ప్రకారం కొంతమంది ఉద్దేశాలు నెరవేర్చడం కోసం కొందరి కనుసన్నల్లో ప్రైవేటు సైన్యం భాగస్వామ్యంతో జరిగింది. ప్రజల భద్రతను పణంగా పెట్టి సర్కారీ యంత్రాంగం నిబద్ధతను ప్రశ్నార్థకం చేసి అతి రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఎవరికి పడితే వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టేశారు. అసలు ఇంత వ్యవస్థీకృత ట్యాపింగ్ దేశంలో ఇదివరకు ఎక్కడైనా జరిగిందా? ఇది స్పెషల్ కేసా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏకంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో జోక్యం ఉన్న ట్యాపింగ్ నేరమంటే దాని తీవ్రత ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్దది అనడంలో సందేహం లేదు. అందుకే ఇంత తీవ్రమైన సంక్లిష్టమైన కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి నడిపిన వ్యవహారం అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబీ అధికారుల పేర్లు వెలుగు చూశాయి. ఆ తర్వాత పోలీసుల పేర్లొచ్చాయి. సరే, ఎంతో కొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు. ఇక్కడ దాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే కోణమే ఉంది. అధికార దుర్వినియోగము జరిగిందని నిగ్గు తేలిందే. కానీ ఇక్కడి నుంచి ట్యాపింగ్ కథ ప్రమాదకరం మలుపు తిరిగింది. ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వమే చేయాల్సిన పని కాకుండా చేయకూడని పని చేసిందని మొత్తుకుంటుంటే మధ్యలో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తుల ప్రస్తావన రావడం, వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. కానీ నిజానిజాలు నిగ్గు తేలాలంటే ట్యాపింగ్ వ్యవహారం సీబీఐకి అప్పగించాల్సిందేననే డిమాండ్లొస్తున్నాయి. దీనికి తోడు కొందరు నిందితులు దేశం దాటేశారు. వారికి సిట్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా ఫలితం ఉండదు. అదే సీబీఐ అయితే ఇంటర్పోల్ సహకారంతో వారిని వెనక్కి రప్పించగలుగుతుంది. ట్యాపింగ్ కేసు ఛేదించింది మన పోలీసులే అయినా నిజానిజాలు నిగ్గు తేలాలంటే, అసలు మూలాలు బయటకు రావాలంటే సీబీఐకి ఇవ్వడమే సబబు. లేకపోతే ఇప్పటిదాకా పోలీసులు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదం ఉంది. సీబీఐకి ఉండే వ్యవస్థ, టెక్నాలజీ, సాధనా సంపత్తి వేరు. అందుకే ఇలాంటి కేసులు సీబీఐకి ఇస్తేనే మంచిదనే అభిప్రాయాలొస్తున్నాయి. ట్యాపింగ్ కేసు ఏదో తేలిగ్గా తీసిపారేసే వ్యవహారం కాదు. చాలా సంక్లిష్టమైంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరి ఫోన్లు ట్యాప్ అయిపోయాయి. ట్యాప్ చేసిన సమాచారం అంతా కూడా లేదు. కొంత సమాచారం ధ్వంసమైపోయింది. ఇదంతా అంతే ఈజీగా దర్యాప్తు చేసే వ్యవహారం కాదు. అందుకే సీబీఐకి ఇస్తేనే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారాన్ని లోతుగా చూస్తే అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎంతో చరిత్ర ఉన్న ఎస్ఐబీని తనకు తోచినట్టుగా నడిపించారు. ఏకంగా ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఊహించని ప్రమాదానికి తావిచ్చారు. వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నేతలు, విపక్ష నేతలే కాదు, చివరకు నచ్చని అధికార పార్టీ నేతల్ని వదలలేదు. అంతేనా, సెలబ్రిటీలు, జ్యువెలరీ షాప్ ఓనర్లను కూడా వేధించారు. ఇక ఎంతమంది సామాన్యుల్ని వేధించారనే లెక్కలు బయటకొస్తే ఇంకా మరిన్ని ఘోరాలు వెలుగు చూస్తాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ట్యాపింగ్ పేరుతో ఎంతమంది కాల్స్ విన్నారో, అందులో ఎంతమంది ప్రైవేట్ పర్సనల్ సీక్రెట్లు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేశారో అన్నీ లెక్క తేలేసరికి ఛార్జ్షీట్ రాయడానికి ఎన్ని వందల పేజీలు కావాలో కూడా ఊహకు అందడం లేదు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించట్లేదు. ఛాన్స్ దొరికిందే తడవుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం, దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్తగా బ్లాక్మెయిల్లు చేసి ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేసి ఉంటే నిందితులు దేశం దాటాల్సిన పనేముందనేది కీలక ప్రశ్న. ఇలా నిందితుల వ్యవహార శైలే సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే నిందితులు ఇంకేం తెలివితేటలు ప్రదర్శిస్తారు అనేది తేలే అవకాశం ఉంది. ట్యాపింగ్ ఏదో పొరపాటునో గ్రహపాటునో జరగలేదు. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా కొందరిని టార్గెట్ చేసి వేధించారు. ఎవ్వరికీ ప్రైవేట్ లైఫ్ లేకుండా చేశారు. వ్యక్తిగత జీవితాల్ని నడి బజార్లో పడేశారు.
ట్యాపింగ్ పేరుతో వ్యవస్థీకృత నెట్వర్క్ నడిచింది. ఎస్ఐబికి ఉన్న యంత్రాంగం చాలదన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్ని వాడుకోవడం చూస్తుంటే జరిగిన నేరం తీవ్రమైందే కాదు, హేయమైందని కూడా చెప్పక తప్పదు. మామూలుగానే సర్వర్ రూంలో ఆథరైజ్డ్ వ్యక్తులకే ప్రవేశం ఉంటుంది. ప్రభుత్వ సర్వర్లైతే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాలి. ఎందుకంటే వాటిలో రాష్ట్ర పౌరులందరి సమాచారం ఉంటుంది. అలాంటిది కీలకమైన ట్యాపింగ్ సర్వర్ను తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీసులో పెట్టారు. సాధారణంగా ట్యాపింగ్ సర్వర్ను ఎస్ఐబిలో కూడా ప్రత్యేక విభాగం అధీనంలో ఉంచుతారు. అలాంటిది ఎస్ఐబి పరిధి దాటి ఏకంగా పోలీస్ శాఖకు కూడా సంబంధం లేని చోట, ఎలాంటి రక్షణ లేని చోట ఒక ప్రైవేట్ ఆఫీస్ పెట్టారంటే ఇంతకంటే లెక్కలేనితనం, బాధ్యతారాహిత్యం ఇంకే ఉంటుంది అనే చర్చ జరుగుతోంది.